హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మిల్కీ మిస్ట్ పన్నీర్ తీసుకున్నాము. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలండి. అలాగే 2 టమాటాలు ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా చెక్క, 2 ఇలాచీలు, అలాగే 2 లవంగాలు, కొద్దిగా సాజీరా, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 కాజు వేసుకోవాలండి. మనకు కర్రీ చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం పొడి, ఒక పెద్ద స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మసాలా చాలా టేస్ట్గా వస్తుందండి. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతా కూడా వేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా కూడా ఇదంతా బాగా కలపాలండి. కొద్దిగా ఉడుకుతున్న సమయంలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టేసి ఉంచాలి ఒక 5-10 నిమిషాలు. ఈలోగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద సైజ్ పన్నీర్ అయినా తీసుకోవచ్చు, చిన్న సైజ్ పన్నీర్ అయినా తీసుకోవచ్చండి. ఇదంతా కూడా ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, మసాలా అంతా కూడా ఉడికిపోతుంది. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు, పన్నీర్ అంతా కూడా పీసెస్ అవుతుంది. మళ్ళీ ఎక్కువగా కలపకుండా ఈ విధంగా మామూలుగా కలిపేసి కసూరి మేతి వేసుకోవాలి. అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసి ఇంకో 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత గ్రేవీ అంతా కూడా చిక్కబడిపోయింది. ఈ విధంగా చిక్కగా అయ్యాక ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుందండి ఈ పన్నీర్ మసాలా గ్రేవీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.